హాయ్ ఫ్రెండ్స్, రైతు రోగానికి నమస్కారం. ఇది మీ సప్తగిరి నర్సరీ. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి లాంగ్ హనీ మల్బరీ అండి. ఇది చాలామంది మొక్కలు పెంచారు, ఇంకా పెంచాలి, కొంచెం వయసు రావాలి. బాగానే చిన్న వయసుతోనే మాకు కాయలు కావాలి అంటున్నారు. రావండి, కొంచెం బాగా చెట్టు ఒళ్ళు ముదరాలి, చెట్టుని బాగా బెండ్ చేసుకోవాలండి. అది ఏ రకంగా కాదో చూడండి మీరు ఒకసారి. ఇవ్వండి దీని కాపు ఇలా చెట్టుని ఎప్పుడు కూడా కొమ్మలు బెండింగ్ చేసుకోవాలండి. బెండింగ్ చేసుకుంటాం వల్ల ఒంట్లో నడిచి నీరు స్ట్రగుల్, దాని కొమ్మకి స్ట్రగుల్ వచ్చి కొంచెం ఏదో రకంగా స్పందించి కొత్తగా చిగురులన్నా, పువ్వులన్నా, పిందులన్నా, చెట్టు పెరుగుదలన్నా జరుగుద్ది అనమాట. ప్రతి చెట్టుని ఒకే రకంగా ట్రీట్ చేయకూడదు. చెట్టుకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం గమనించుకుని తెలుసుకోవాలి. ఈ చెట్టుకి ఏంటంటే అతి తక్కువ నీళ్ళతో పెరిగే మొక్క. ఒక మాటలో చెప్పాలంటే ఎడారి మొక్క అండి. ఇది మొదటి 2 సంవత్సరాలు జాగ్రత్తగా భూమిలో ఏరు కొమ్మలో పెంచుకున్న తర్వాత దీన్ని సహజ సిద్ధంగా వదిలేయాలన్నమాట అండి. సహజ సిద్ధంగా వదిలేస్తే మీకు ఈ రకంగా కాయలు కాస్తుంది. మేము కూడా ఈ మధ్య ఏం చేసామంటే ఎయిర్ లేయరింగ్ చేసినప్పుడు దీని శరీరం అంతా కూడా తూట్లు పెట్టాం, ఎక్కడికక్కడే కటింగ్లు పెట్టామండి. ఫుల్గా చర్మం కటింగ్లు పెట్టడం వల్ల కూడా బాగా స్పందించింది. ఈ లాంగ్ మల్బరీ యొక్క దీన్ని హనీ మల్బరీ అంటారండి. ఇందులోనే ఇంకో రకం ఉంది. ఇది ఆస్ట్రేలియన్ వెరైటీ. ఇంకో రకం వచ్చండి మనకి పాకిస్తానీ మల్బరీ అని ఒక రకం ఉందండి. అది కూడా కొంచెం పొడవు వస్తుంది, కానీ వైట్ వద్దు అనమాట అండి. ఇదేమో మెరూన్ కలర్ వచ్చి జస్ట్ లైక్ తేనెలా తీయగా ఉంటుంది. అది కూడా చాలా హెవీ స్వీటు, కాకపోతే ఫ్రూట్లో వైట్ వద్దు అనమాట. ఈ రకంగా మల్బరీని మనం కొంచెం వయసు వచ్చిన తర్వాత కొమ్మలు ఎలా బెండ్ చేసుకోవాలన్నమాట అండి. చూడండి ఈ కొమ్మలు ఎలా బెండ్ చేసాం, ఎంత బరువు. అక్కడి నుంచి అక్కడ వరకు బెండ్ చేసామండి కొమ్మని. ఇలా బెండింగ్ చేసుకోవడం వల్ల విపరీతమైన ఫ్రూటింగ్ వస్తుందండి. ఎక్కువ నీళ్లు కూడా ఇవ్వకూడదండి. నీటితో పెంచి చెట్టు అయితే కాదు. మొదటి 2 సంవత్సరాలు నీరిచ్చి పెంచండి. భూమిలో ఏరు కనీసం ఒక 2 మీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సహజ సిద్ధంగా వదిలేయండి. ఇదిగోండి పళ్ళు చూడండి. ఇదిగోండి పండు వచ్చి, ఇది ఫుల్ మెచ్యూర్డ్ పండు అనమాట అండి. ఇంత మెచ్యూర్ అయితే పండు తినడానికి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ వైన్ తయారీకి కూడా బాగా ఉపయోగిస్తున్నారు బయట దేశాల్లోనూ. మన ద్రాక్ష తోటలాగా తోటలు వేసండి వైన్ తయారీకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. ఈ చెట్టు తెచ్చి పెంచినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలామందికి మొక్కలు ఇచ్చాం. చెట్లు ఎలా ఉంటాయో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. పళ్ళు ఎలా ఉంటాయి, కాయలు ఎలా ఉంటాయి అన్నది. ఇది చూడండి, ఇంతకన్నా కాయలు కాసేయాలంటే ఏం కాసేస్తండి. ఇది అనమాట అండి. ఇది ఆస్ట్రేలియన్ మళ్ళీ మా దగ్గర ఉన్న మొట్టమొదటి మదర్ అనమాట అండి. ఇది 2018 ఆ టైంలో ప్లాంటేషన్ చేసామండి. దీన్ని 2017-18 మధ్యలో చేసాం. ఈ రకంగా ఈల్డింగ్ వచ్చింది అనమాట అండి. ఇది సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. ఈ మొక్కలు కావాల్సిన వారికి మా ఫోన్ నెంబర్లో సంప్రదించండి. ఈ వీడియో కింద మా ఫోన్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఆ నెంబర్లో మాట్లాడి మీరు మొక్కలు బుక్ చేసుకోవచ్చు.